హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సమీర్ బ్లాగ్స్. ఈరోజు సీన్ ఏమైందంటే నా దగ్గర సేవింగ్స్ అమౌంట్ మొత్తం అయిపోయినాయి అనమాట. నాకు 2 months నుంచి శాలరీ కూడా రావట్లేదు. అలా ఇబ్బంది అయిపోయి నేను ఎవరిని అప్పు అడగలేక మా డాడీకి కాల్ చేశాను అనమాట. డాడీ, ఇట్లా నేను మీతో పాటు వర్క్ వస్తాను, ఈ రోజు తీసుకెళ్ళండి ఆఫ్టర్నూన్ నుంచి అన్నాను. ఆయనకి నేను చెప్పలేదన్నమాట నా దగ్గర డబ్బులు లేవు, నాకు డబ్బులు కావాలని చెప్పి. సో ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు. మా డాడీ చాలా ఇబ్బంది పడతా ఇప్పుడు వెళ్తున్నారు వారికి. అప్పుడప్పుడు మా డాడీ మా మమ్మీతో షేర్ చేసుకునేవాళ్ళు అనమాట. నేను పడే కష్టం నా పిల్లలు పడకూడదు, నా కష్టం నా పిల్లలకి రాకూడదు అని చెప్పేసి చాలా కష్టపడ్డారు. స్టిల్ ఇప్పటికీ కష్టపడుతున్నారు కూడా. అది నేను చూసి తట్టుకోలేనమాట. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది డాడీకి వర్క్ ఆపేద్దాం, చూస్తే నా ఫైనాన్షియల్ గా నేనే చాలా డౌన్ ఉన్నాను. అలా నేను అనుకున్నా వన్ ఫైన్ డే మా డాడీని టాప్ ప్లేస్ లో కూర్చోబెట్టి మరి ఆయనకి నేను చూడాలని అనుకున్నాను. ఇన్షాల్లా అవుతుంది అది కూడా. ఆ డాడీ కాల్ చేస్తే సరే తినేసి వర్క్ ప్లేస్కి వచ్చామని చెప్పారు. అయితే నేను వెళ్ళాను, నా వర్క్ నేను చేసేసుకున్నాను. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కంటిన్యూగా నా వర్క్ నేను చేసుకున్నాను. నార్మల్గా అయితే 250-300 ఇచ్చేవాళ్ళనమాట. అలా నేను వెళ్ళగానే డాడీ మనకి 500 తీసిచ్చారు. ఫుల్ హ్యాపీ మనం. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, డబ్బులు ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు పోగొట్టుకుని బాధపడదు, ఉన్నదాన్ని జాగ్రత్తగా హ్యాపీగా మూవ్ అనవ్వండి. మీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను తీయడానికి ట్రై చేస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే.